హైదరాబాద్ నగరంలో రహదారుల పరిస్థితి చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించిన ఆయన ఆయా కాలనీల్లోని సమస్యలను పరిశీలించారు. ఉదయం 10 గంటలకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి బయలుదేరిన కేటీఆర్ ముందుగా అమీర్పేట్లోని శ్రీనగర్ కాలనీలో పర్యటించారు. అనంతరం యూసఫ్గూడ బస్తీకి వెళ్లిన ఆయన రహదారి మధ్యలో మ్యాన్ హోల్స్ ను చూసి వెంటనే మార్చాలని అధికారులను ఆదేశించారు. యూసఫ్గూడ ప్రభుత్వ పాఠశాల వద్ద మెట్రో రైలు పనులను పరిశీలించారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన ఈ నెల 15న 100 రోజుల ప్రణాళిక పురోగతికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని ప్రకటించారు. చాలా చోట్ల దీస్ పోల్స్ ఆర్ బీయింగ్ రీప్లేస్డ్ బై కవర్ సర్కిల్ వారిగా బట్ స్తంభాలు ఎన్నిటికి మేము డబ్బులు కట్టాలి, రోడ్డు మధ్యలో ఉన్నాయి, ఎన్నిటికి మేము డబ్బులు కట్టాలి. టేబుల్స్ ఈ పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ వేసిన ఈరోజు కాదు, నిన్నటి కాదు, కనీసం ఒక 2 రోజులు ఉంటే ఏం చేస్తున్నారు? అది మీ డంపర్ బిల్ కింద చేస్తుంటే అంత కూడా కాదు. ఇందులో ఈ రోగాలు వస్తాయి సార్. పొరపాటున కాలు వేయడం, నీళ్ళు వేయడం పెద్ద కాదు. ఈరోజు కాదు కాదు, ఇట్లాంటి ఎన్ని ఉంటాయి హైదరాబాద్. నాట్ టుడే, టుడే ఇస్ నాట్ ది ఇష్యూ. आज आप डीसी सर सपोज टू यस आई एवरी स्पॉट विल అంతా కూడా రోడ్లకు వస్తుంది. ఎవ్రీ స్పాట్ కానీ ఈరోజు మరి రోడ్ల పరిస్థితి గమనించిన తర్వాత నేను కూడా డెఫినెట్గా సంతృప్తిగా మాత్రం లేను, అందులో అనుమానం లేదు. మా పనితీరు చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యంగా కొన్ని మూస పద్ధతులు ఏవైతే గతం నుంచి అనుసరిస్తూ ఉన్నామో వాటిని అవసరమైతే మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దానికి సంబంధించి 16వ తారీఖు నాడు మరి అన్ని ముఖ్యమైన విభాగాలు ఎవరైతే హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారో వారందరితో కలిసి ఒక వర్క్షాప్ నిర్వహిస్తూ ఉన్నాం. హైదరాబాద్ మహానగరంలో రోడ్లు ప్రపంచ స్థాయిలో ఉండాలి అంటే డెఫినెట్గా కొంత విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడానికి, విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కూడా వెనుకాడబోమని చెప్పి ముందుగా మీకు మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ వర్షాకాలంలో మళ్ళీ రోడ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. మరి రోడ్లకు సంబంధించి ఇప్పటికే మీ గతంలోనే చెప్పినట్టుగా ప్రత్యేకంగా రోడ్ డాక్టర్స్ అనే పేరిట టీమ్స్ ఏర్పాటు చేసి ఉన్నాం. ఆ బండ్ల మీద కూడా దయచేసి ఆయా సర్కిల్ల ఫోన్ నెంబర్లు కూడా విధిగా రాయండి. ఎవరికైనా అవసరం ఉంటే ఆ ఫోన్ నెంబర్కి వెంటనే రీచ్ అయ్యే విధంగా మీరు అదొకటి కూడా తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ వాటర్ లాగింగ్ ఎక్కడైతే ఈ వర్షాకాలంలో సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాం, వాటి విషయంలో ఇదివరకే ఆదేశాలు ఇచ్చున్నాం జిహెచ్ఎంసీకి. డీ వాటరింగ్ మెకానిజం ఎక్కడికక్కడ అవసరమైతే పంపులు పెట్టి తోడేసి దగ్గరే ఉండే నాలాల్లోకి నీళ్ళని మళ్లించే విధంగా వాటర్ లాగింగ్ అనేది లేకుండా చేసేదానికి అవసరమైతే కొన్ని మొబైల్ యూనిట్లు కూడా పెట్టాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినాం. అక్టోబర్ 28 వరకు జరిగిన నిర్మాణాలకు మాత్రమే అవకాశం ఉంది బీఆర్ఎస్. తదనంతరం ఎవరైనా ప్రారంభించి ఉంటే అవి అక్రమం కిందనే లెక్క. ఎక్కడైనా అక్రమాలకు ఎవరైనా పాల్పడితే మాత్రం వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు కూడా పెడతాం. అందులో మాత్రం వెనక్కి తగ్గం. ఎవరైనా అనుమతులు లేకుండా ఇలాంటి దుందుడు కార్యక్రమాలు చేస్తే వారిని మాత్రం వదిలిపెట్టాం. ఈ విషయంలో ఇప్పుడు మీరు మొన్న చెప్పిన విషయం, ఎక్కడైతే కూలీ ఇద్దరు చనిపోయారో పాలమూరు జిల్లాకు సంబంధించిన కూలీలు, క్రిమినల్ కేసులు పెట్టడమే కాదు వారిని మాత్రం వదిలిపెట్టాం. అనుమతులు లేకపోతే మాత్రం వారిని ఎంత పెద్ద వాళ్ళైనా, ఎంత పెద్ద బిల్డర్ అయినా, ఎవరైనా కూడా వదిలిపెట్టే సమస్య మాత్రం